అందరికి నమస్కారం. 65వ రోజుకి రానే వచ్చింది. 65వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. MTU 1426 నూతన గోదావరి వరి వంగడం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. ఈ రెండు వరి రకాలు కూడా వేసి 65 రోజులు పూర్తి చేసుకుంది. అమ్మమ్మ కుడిపోసం సేనన్న, పోట్లూరు సేనన్న. ఈ 65 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో చూశారు మీరు. ఏది? సౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు దుక్కులు దున్నడం, ట్రాక్టర్తో దుక్కులు దున్నడం చూశారు. రెండిట్లకి తెలంగాణ సోనా RNR 15048 తెలంగాణ సోనాకి నూతన గోదావరి వరి వంగడం MTU 14 దుక్కులు దున్నడం, అంటే దుక్కి కొద్ది పంట దుక్కులు దున్నడం చూశారు. నెక్స్ట్ నారుమడిలో నారు ఇత్తనాలు చల్లడం. హర్షత్ విహారం టీం నారుమడిలో ఇత్తనాలు చల్లకం చూశారు. తర్వాత నారు పెరకడం. ఆడాళ్ళు మన పటేల్ నగర్ సొంత ఊరోళ్ళు కష్టమైన, అంటే నొడాలు పోయి, అంటే పురుకోసులు వేసి కట్టడం జరిగింది. నారు పెరకడం, నారు మోయడం, నారేత వేయడం, కలుపు తీయడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం, ఇవన్నీ చూశారు ఈ 65 రోజుల ప్రక్రియలో. ఇప్పుడు చూడబోయేది ప్రీ ఫ్లవరింగ్, రైపనింగ్, హార్వెస్టింగ్. ఆ తర్వాత శుభం కార్డు. ఇంకొక 55 రోజుల్లో శుభం కార్డు. ఓకే, థ్యాంక్ యూ. ఈ 65 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు మనకి. నాన్నగారు కానీ, బాబాయ్ వేటగిరి మల్లికార్జున నాన్నగారు కానీ, బాబాయ్ వేటగిరి పోలయ్య గారు కానీ, ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య కానీ, అమ్మమ్మ కుడిభుజం పోట్లూరు సేనన్న కానీ, కొత్తగా వచ్చిన టీం మెంబర్ జనార్దన్ కానీ, అదేవిధంగా హరీష్ కానీ, ఇలా చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్లు కానీ, ఇలాగా అందరూ టీం మెంబర్స్ అందరికీ ప్రత్యేక 65 రోజుల కష్టానికి ప్రతిఫలం ఇది. మనం కష్టపడి చేసి 65 రోజులు పెంచి పెద్ద చేసాం. ఇంకొక 55 రోజులకి ఆడికి ముగిసేస్తుంది. ఆ తర్వాత ఇత్తనాలు చల్లిన వాళ్ళకి, నారు పెరికిన వాళ్ళకి, నారు మోసిన వాళ్ళకి, కలుపు తీసిన వాళ్ళకి, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసిన వాళ్ళకి, ఎలుకల నిర్మూలన, మేకల రావణయ్య గారు ఎలుకల నిర్మూలన పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళందరికీ జీవనోపాధి కల్పించింది రైస్ వినియోగదారులని నేను కంఠోపదంగా చెప్పగలుగుతాను. ప్రకృతి రత్న హర్షత్ విహార్, రైస్ మిల్లర్, అదేవిధంగా పుస్తక రచయిత, ఇవన్నీకి కారణం, అవన్నీ అవ్వడానికి కారణం కూడా రైస్ వినియోగదారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే 65 రోజులు కాదు, ఇంకొక 60 సంవత్సరాలైనా సరే, అంటే ఓపిక ఉన్నంత కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక టీం మెంబర్స్ని ఏర్పాటు చేసి ఒక మినీ సామ్రాజ్యాన్ని నేను సృష్టించడం, ఇది ఒక సంతోషకరమైన విషయం. రేపు రిపబ్లిక్ డే జనవరి 26న సోమవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ మనకి అది ఉంది. మీరు రేపు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక 55 రోజులు దాని తర్వాత వరి కోతలో కోయడం జరుగుతుంది. అక్కడికి శుభం కార్డు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రథసప్తమి ఆదివారం. ఈ రోజున అందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు. రేపు రిపబ్లిక్ డే జనవరి 26 సోమవారం, రేపు రిపబ్లిక్ డే. ఈరోజు మన ఫీల్డ్ 65వ రోజు జరుగుతూ ఉన్నది. 65వ రోజుకి వచ్చేసాం. ఇక మిగిలింది 55 రోజులే. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా, అదేవిధంగా నూతన గోదావరి వరి వంగడం MTU 1426. ఈ రెండు కూడా ఆ నూతన గోదావరి వరి వంగడం ఇచ్చినటువంటి వంగల వెంకటరెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా తెలంగాణ సోనా క్రియేట్ చేసినటువంటి దామోదర్ రాజు గారికి, చెన్నమాధవ సురేంద్ర రాజు గారికి కూడా కృతజ్ఞతలు. CVR మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త CVR గారికి కూడా కృతజ్ఞతలు. లేత నారు నాటినటువంటి పటేల్ నగర్ విడవలూరు గ్రామ ప్రజలకి ఏం చేసినా కూడా తక్కువే, అంటే వాళ్ళు రుణం తీర్చుకోలేము. అంటే లేతనారు అంత కష్టపడి నడాలు పోయినా కూడా లేతనారు నాటించడం చేయడం జరిగింది. అది 65 రోజుల సక్సెస్కి ప్రధానం టీం మెంబర్సు. అదేవిధంగా లేతనారు నాటినటువంటి పటేల్ నగర్, మా సొంత ఊరు, సొంత గడ్డ ఉన్నటువంటి పటేల్ నగర్ గ్రామ ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇక 55 రోజులు దాని తర్వాత శుభం కార్డు పడుతుంది. రెండు కూడా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా, అదేవిధంగా నూతన గోదావరి వరి వంగడం MTU 1426. ఈ రెండు కూడా మనకి మార్చిలో హార్వెస్టింగ్, అంటే 55 రోజులు దాని తర్వాత శుభం కార్డు మనం వేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ 65 రోజుల్లో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం హర్షత్ విహార్ అండ్ టీం తరఫు నుండి. ఈ విధంగా ఇంకా మార్చిలో మనం ఉరికోతలో, అంటే జస్ట్ 55 డేస్ తర్వాత హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది.
ప్రకృతి రత్న అర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ.